మనిషి అనేవాడు ఇంత ఇదిగా చేయగలడా అనేది డౌట్ అనమాట. నరేంద్ర మోడీ మొన్న రాత్రి 8 గంటల నుంచి తెల్లారుజామున 3:30 దాకా వాళ్ళ పార్టీ కేంద్ర పార్లమెంటరీ కమిటీ మీటింగ్లో కూర్చున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజామున 3:30 దాకా అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని, ఈ ఒప్పందాలు, ఈ కథలన్నీ చూశారు. ఆ తర్వాతన పశ్చిమ బెంగాల్లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ భారీ జనాలను ఉద్దేశి ఉపన్యసించారు. జార్ఖండ్కి చేరుకున్నారు. ముందైతే 3:30కే అదే ఉదయం 10 గంటలకి జార్ఖండ్ చేరుకుని ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత బెంగాల్లో ప్రచారం. ఇది ఒక మనిషికి మనకి 1 గంట కష్టపడితే 2 గంటలు రెస్ట్ తీసుకోవాలనుకునే రోజులలో అన్నేళ్ల వయసులో 70 ఏళ్ల వయసులో రాత్రంతా మేలుకొని మళ్ళీ పొద్దున్నే ఈ యాక్టివిటీ చేయడం అంటే అసలు ఆయన మనిషేనా అంటే వెటకారంగా కాదు, నెగిటివ్గా కాదు, ఏంటి అది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేటటువంటిది. ఇవాళ రోజున యువత చిన్నపాటి పనికే రిలాక్స్ అంటూ పబ్బుల వెంట తిరుగుతున్న రోజుల్లో మోడీని చూసి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ, శరీరాన్ని మన అదుపులో పెట్టుకోవడం, మనసుని మన అదుపులో పెట్టుకోవడం.